గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో మనం ప్రారంభించాలి. అప్పుడే ఆ రోజులో ఉన్న ప్రతి శోధనను మనం అధిగమించగలుగుతాం, జయించగలుగుతాం. ప్రతి ఇబ్బందిని, ప్రతి శోధనను, ప్రతి పాపమును మనం జయించగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు కూడా మీ ఉదయాన్ని ప్రార్థనతో ప్రారంభించి మీరు మళ్ళీ ప్రార్థనతో మీ రోజును ముగిస్తే నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయినట్టు నీవు ఫీల్ అవుతున్నావో, లేదంటే ఏదైతే జయించలేకపోతున్నావో, మనశ్శాంతి లేక ఉంటున్నావో, ఈరోజు దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తాడు. ఎందుకంటే నీవు నీ రోజును ప్రార్థనతో ప్రారంభిస్తున్నావు కాబట్టి. మరి ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవిస్తావా? సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ ఉదయకాలమున మేమందరము కలిసి ఈ విధముగా ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రములు. దేవా, నీ మాటలతో మమ్మల్ని బలపరచండి. అయా, నీ మాటలో గొప్ప శక్తి ఉంది. నీవే మాతో మాట్లాడి ప్రభువా, నీ మాటలను మా హృదయంలో ఉంచి ప్రభువా, నీవే మమ్మలను ప్రభువా పరిశుద్ధులుగా, శక్తివంతులుగా, సాతాన్ని ఎదిరించే నీ సైనికులుగా మమ్మల్ని మార్చమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించారు వారందరినీ దర్శించండి. ఈ రోజంతటిలో వారికి జయాన్ని ఇవ్వండి, జయ జీవితం ఇవ్వండి. పాపం మీద జయం, ఆకర్షణ మీద జయం ప్రభువా, ఈ శోధనల మీద జయం, ఈ లోక సంబంధమైన క్రియల మీద జయాన్ని వారికి అందించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ప్రభువా, మరి ఎంతోమంది బిడ్డలైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, వారందరినీ దర్శించి అయా, వారు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులుగా, నీ సాక్షులుగా, నేను నమ్ముకున్న బిడ్డను తలగా నుంచుతానన్నావు కదా తండ్రి. ఆయన తలగా నియమించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఎంతో కాలముగా డిఎస్సి ఎగ్జామ్స్ కోసం వారు ఎదురు చూస్తూ ప్రభా, ఈ అవకాశంలో వారిని నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు. ఆయన ఉద్యోగాలకు వెళ్ళి వారిని, వ్యాపారాలకు వెళ్ళి వారిని, నేల పంటల మీద ఆధారపడిన వారిని, తమకు వచ్చిన జీవన విధానాన్ని ఎవరైతే ప్రభా మరి వారి వృత్తిని కొనసాగిస్తున్నారో వారందరిని దర్శించి వారి కష్టార్జితమును దీవించి వారి కుటుంబములను ఆశీర్వదించమని ఇప్పుడే ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాం. నీవే నీ కృప చొప్పున నడిపించి రోజంతటిలో ప్రయాణాలు చేయవారిని మీరు దీవించి నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని వాగ్దానం ఇచ్చావు. వారి రాకపోకలలో మీరు తోడుండి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఈరోజు ఎంతమంది జన్మదినం జరుపుకుంటున్నారు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు, వారందరినీ దీవించి అయా, నీ యొక్క దయా కిరీటమును వారి మీద ధరింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.